అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతము ఆశ్రమ మాసిక పర్వము రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇదే చివరి భాగం కూడా ఆశ్రమ మాసిక పర్వంలో. అయితే యుధిష్ఠిరుడు దిగంబరుడుగా ఉన్న విదురుడిని చూసి బిగ్గరగా పిలుస్తూ అతని వెనుక పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంతటితో మనము మొదటి భాగాన్ని ముగించాం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. విదురుడు అట్లు పరిగెత్తి అరణ్యములోని నిర్జన ఏకాంత ప్రదేశమును చేరుకొని అక్కడ ఒక వృక్షముకు ఆసరాగా పట్టుకొని నిలుచుండెను. విదురుని శరీరము కఠిన ఉపవాసాలతో గుర్తుపట్టలేనంతగా చిక్కి శల్యమయ్యెను. యుధిష్ఠిరుడు తన పినతండ్రిని సమీపించి భక్తి శ్రద్ధలతో పూజించెను. విదురుడు ధ్యానయోగ చిత్తుడై యుధిష్ఠిరుని వైపునకు తదేక దృష్టితో చూడసాగెను. అట్టి ఆధ్యాత్మిక చైతన్యములో నెలకొని ఉన్నట్టి విదురుడు తన అస్తిత్వమును యుధిష్ఠిరుని చూపులో, శరీరములో, ప్రాణములో, ఇంద్రియాలన్నింటిలో ఒక్కొక్కటిగా విలీనము చేసెను. ఈ విధముగా విదురుడు తన తేజస్సుతో ప్రకాశిస్తూ యుధిష్ఠిరుని శరీరములో ప్రవేశించెను. విదురుడు తన ప్రాణవాయువును యుధిష్ఠిరుని ప్రాణవాయువులో విలీనము చేసెను. ఈ ప్రక్రియ పూర్తి అయిన పిమ్మట విదురుని భౌతిక శరీరము వృక్షమును పట్టుకుని అట్టి నిల్చుండెను. చివరికి యుధిష్ఠిరుడు విదురునిలో చైతన్యము లేదని గుర్తిస్తూ తన శరీరములో విశేషమైన బలము మరియు అధిక గుణాలను కూడా అనుభూతి చెందెను. నిజమునకు ఈ సమయములో యుధిష్ఠిరుడు తన తండ్రి ధర్మదేవతకు శాపవశాత్తు జన్మించిన విదురుడు అభిన్నుడనే వాస్తవ స్థితిని అనుభూతి చెందెను. పిమ్మట యుధిష్ఠిరుడు విదురుని భౌతిక శరీరమును దహనము చేయదలచెను. కాని ఆకాశవాణి ఇట్లు పలికెను, ఓ రాజా, నీవు విదురుని శరీరమును దహనము చేయరాదు. అతడు స్వయంగా యమధర్మరాజు భగవత్కార్య నిమిత్తమై ఇట్లు ఈ భూమిపై అవతరించెను. ఈ విషయములన్నింటినీ పరిగణించి నీవు నీ పినతండ్రి దేహమును విడుచుటకు విచారింపరాదు. యుధిష్ఠిరుడు శతయూపిని ఆశ్రమము చేరుకొని ధృతరాష్ట్రునికి విదురుని యొక్క అదృశ్య వార్తను వినిపించగా అది విని అక్కడి వారందరూ ఎంతగానో ఆశ్చర్యచకితులైరి. అటు పిమ్మట ధృతరాష్ట్రుడు ఫలమూలాలను సమకూర్చగా వాటిని భుజించి పాండవులు తమ తల్లి ప్రక్కన ఏర్పాటు చేసిన పడకలపై విశ్రమించిరి. మరుసటి రోజు పాండవులు తమ ప్రాతకాల విధులను ముగించుకొని శతయూపుని ఆశ్రమ సమీపంలోని ఆశ్రమాలను దర్శిస్తూ అక్కడి ఋషులు యజ్ఞయాగాదులలో నెలకొనుటను మరియు జింకలు యథేచ్ఛగా సంచరించుటను చూచిరి. యుధిష్ఠిరుడు బంగారు పాత్రలను ఆశ్రమ ఋషులకు దానముగా వితరణ చేసెను. పిమ్మట అతడు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి నివసిస్తున్నట్టి ఆశ్రమమును తిరిగి చేరుకొనెను. పాండవులు ధృతరాష్ట్రునితో కూర్చుని ఉండగా అక్కడికి అనేక ఋషులు శతయూపునితో పాటు కలిసి వచ్చిరి. వ్యాసుడు కూడా అక్కడకు వచ్చుటతో అతడిని స్వాగతించుటకు అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలుచుండిరి. వ్యాసుడు తన ప్రత్యేకాసనములో ఆసీనుడైన పిమ్మట వ్యాసదేవుడు ఇలా విచారించెను, ధృతరాష్ట్ర, ఆశ్రమ జీవితం ఎలా కొనసాగుతున్నది? నీ పుత్రుల మరణము చేత పొందిన శోకం పూర్తిగా తొలగినదని భావిస్తుంటిని. పుత్ర, నీ సోదరుడు విదురుని మరణమునకు నీవు చింతింపరాదు. మాండవ్యముని చేత శపింపబడిన యమరాజుకు దాసీపుత్రునిగా జన్మింపవలసి వచ్చెను. ఇప్పుడు యుధిష్ఠిరుని శరీరములో ప్రవేశించి విదురుడు పితృదేవతలకు ప్రభువుగా తన స్థితిని తిరిగి పొందెను. ఇంకను నీలో ఏదైనా సందేహములు ఉండినచో వాటిని తీర్చుటకు వచ్చితిని. నీ హృదయము పుత్రశోకముతో దహింపబడుతున్నదని నేను ఎరుగుదును. అట్టి శోకమును గాంధారి, ద్రౌపది మరియు సుభద్ర కూడా పొందుతుండిరని నేను ఎరుగుదును. కనుక ఇది వరకు ఎన్నడను ఏ ఋషి ద్వారా చేయబడని అద్భుత కార్యమును మీకు చూపెదను. మీ కోరిక ఏదైనను నా తపోప్రభావముతో తీర్చుటకు నేను ఇప్పుడు సిద్ధము. పాండవులు అక్కడ శతయూపుని ఆశ్రమం వద్ద నెల రోజులుగా నివసింపసాగిరి. ఆ రోజులలో వ్యాసదేవుడు అక్కడకు వెళ్ళెను. ఇట్లు వ్యాసదేవుడు పైన తెలిపిన పలుకులను చెబుతుండగానే నారదుడు, పర్వతముని, దేవల మరియు ఇతర గొప్ప ఋషులు కూడా అక్కడకు విచ్చేసిరి. వారిని లేచి నిలుచుని గౌరవపూర్వకముగా ఆహ్వానించిరి. వారు సుఖాసీనులైన పిమ్మట భక్తిపూర్వకముగా పూజించిరి. వ్యాసదేవుని ద్వారా ఇవ్వబడిన వరమును జాగ్రత్తగా ఆలోచించుకుని ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించెను, తండ్రి, ఒక సందేహము నా హృదయమును ఎల్లప్పుడూ బాధిస్తుండెను. నా కుమారుడు దుష్టకార్యాలను స్మరించిన ప్రతిసారి వారు ఎట్టి ఘోర జీవితములో చిక్కుకుని ఉండిరోనను గొప్ప భయమును కలుగుతుండెను. ఓ ఋషివర్య, నీవు వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలను ఎరుగుదువు. కురుక్షేత్ర యుద్ధములో మరణించిన నా కుమారులు, మనుమళ్ళు మరియు ఆ యుద్ధములో మరణించిన ఇతరులందరూ ఎట్టిగతులను సాధించిరి. నేను వాస్తవముగా వారు పొందిన స్థితిగతులను ఎరుగదలిచితిని. వారిని స్మరిస్తూ
నిరంతరముగా పశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోతుంటిని. నాకు శాంతి లభించుటలేదు. ధృతరాష్ట్రుడి అట్టి దుఃఖపూరిత పలుకులను వినిన గాంధారి, కుంతి మరియు ఇతరులు దుఃఖము గూడా వృద్ధయ్యెను. అప్పుడు గాంధారి ఇట్లు పలికెను: మామగారు, గత 16 సంవత్సరాలుగా కురుక్షేత్ర యుద్ధము నాటి నుండి తన కుమారుల నాశనము గుర్తు చేసుకుని ధృతరాష్ట్రుడు ఎన్నడను రాత్రిళ్ళు నిద్రపోవట్లేదు. కుంతీదేవి కూడా తన వివాహముకు పూర్వం పొందిన కర్ణుని గూర్చి ఆందోళన చెందుతున్నదని వ్యాసుడు గ్రహించెను. అందుచేత ఆమె మనస్సులోని ఆలోచనలను వ్యక్తపరచమని వ్యాసుడు కోరెను. దానితో కుంతీదేవి తన వివాహముకు పూర్వము ఎలా కర్ణుడు జన్మించినది మరియు తాను ఎలా అతడిని విడిచివేసినది వివరిస్తూ లజ్జితురాలయ్యెను. తరువాత ఇట్లు ప్రశ్నించెను: మామగారు, నేను ఎన్నడూను కర్ణుని వాస్తవ విషయమును ప్రకటించలేదు. అతడు ఎన్నడూను నన్ను తల్లిగా స్వీకరించలేదు. ఏమైనను అతని మరణము నన్ను ఎల్లప్పుడూ వెంటాడుతుండెను. ఓ ఋషివర్య, నా జ్యేష్ఠపుత్రుని చూచుటకు నా హృదయం తపిస్తుండెను. అందుచేత నా కోరికను తీర్చగలరని అర్థిస్తుంటిని. వ్యాసుడు ఇలా బదులిచ్చెను: ఓ కుంతీదేవి, నీ వివాహముకు పూర్వం కర్ణుడు జన్మించుటలో ఎట్టి దోషము లేదు. సూర్యుడు వంటి గొప్ప పురుషులు పాపకర్మను ఎన్నడూను అవలంబింపరు. వారి కార్యములు ఎల్లప్పుడూ ఆదర్శవంతములు, పవిత్రములు, కీర్తివంతములై ఉండును. తరువాత వ్యాసదేవుడు గాంధారి వైపునకు తిరిగి ఇట్లు బదులిచ్చెను: ఈ రోజు రాత్రి నీవు నీ కుమారులను మరియు బంధువులను వారు వారి దీర్ఘనిద్ర నుండి లేచునట్లుగా చూడగలవు. కుంతీదేవిని, కర్ణుడిని, ద్రౌపది తన కుమారులను మరియు పాండవులు అభిమన్యుని చూడగలరు. గాంధారి, నీవు మరణించిన వారి గురించి విచారింపరాదు. వారిలో అనేక మంది దేవాది దేవుని కార్యమును నెరవేర్చుటకు వచ్చిన దేవతలు. నీ భర్త ధృతరాష్ట్రుడు గంధర్వరాజు అవతరణ, పాండురాజు మరుత్తుల విస్తరణ, దుర్యోధనుడు కలిపురుషుని అవతరణ, శకుని ద్వాపరయుగపు అవతరణ, దుశ్శాసన, శిఖండి మరియు ఇతరుడు రాక్షసుల అవతారములు. అభిమన్యుడు చంద్రుడి అంశ, దృష్టద్యుమ్నుడు అగ్ని యొక్క అంశ, ద్రోణుడు బృహస్పతి అంశ. వారి కార్యము నెరవేరనింతనే వారు వారి స్వర్గధామాలకు మరలిపోయిరి. తరువాత వ్యాసదేవుడు గాంధారి, ధృతరాష్ట్రుడు మరియు ఇతరులను గంగానదీ తీరమునకు ఆహ్వానించి యుద్ధములో మరణించిన వీరులను దర్శింపవచ్చునని హామీనిచ్చెను. ఇట్టి వరముకు సంతోషించిన వారందరూ తన్మయత్వముతో గంగానదీ తీరమునకు వెంటనే బయలుదేరిరి. అందరూ సంతోషముగా గంగానదీ తీరమును చేరుకుని అందరూ మరణించిన రాజులను దర్శింపదలచి అక్కడ ఆ రాత్రి ఆతృతగా నిరీక్షింపసాగిరి. ఆ పగలు 1 సంవత్సరముకు వలె గోచరించెను. చివరకు రాత్రి ఆరంభమవ్వగానే అందరూ వ్యాసుని చుట్టూ చేరిరి. పరాశరపుత్రుడు ముందుగా పవిత్ర గంగానదిలో ప్రవేశించి తదుపరి నాటకీయముగా మరణించిన యోధులను ఆవాహన చేయసాగెను. ఆ సమయంలో వెంటనే గంగానదిలో భీకర భేరీ నాదం వినపడెను. కొంత సమయమునకు కురు యోధులందరూ భీష్ముడు మరియు ద్రోణాచార్యునితో మొదలుకొని తమ సైనికులతో వేలాదిగా నీటి నుండి ఒక్కొక్కరుగా పైకి రాసాగిరి. విరాటుడు, ద్రుపద, ద్రౌపది 5 కుమారులు, ఘటోత్కచ, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసన, అభిమన్యు, శకుని మరియు ధృతరాష్ట్రుని ఇతర కుమారులు ఒక్కొక్కరిగా నీటి నుండి పైకి వచ్చిరి. ఆ యోధులందరూ కురుక్షేత్ర యుద్ధములో ఉన్నట్లుగానే అగుపించిరి. నిజమునకు వారందరూ పట్టు వస్త్రాలతో, దివ్య కుండలాలతో వారి వారి రథాలను అధిరోహించి ఉండిరి. ఆ యోధులందరూ గొప్ప తేజస్సుతో, ఎటువంటి అహంకారము, క్రోధము మరియు శత్రుత్వము లేకుండిరి. గంధర్వులు మరియు అప్సరసలు వారిని చుట్టుముట్టి స్తుతిస్తుండిరి. మరణించిన యోధులను అట్లు చూచిన వారందరూ సంభ్రమాశ్చర్యాలకు గురైరి. అందరూ ఆ యోధులను రెప్పవాల్చకుండా చూస్తూ రోమాంచితులైరి. ఆ రాత్రి పాండవులు కర్ణుని కలుసుకుని సయోధ్య కుదుర్చుకొనిరి. భర్తలను కోల్పోయిన స్త్రీలందరూ వారి భర్తలతో ఆ రాత్రి ఆనందముగా గడిపిరి. స్త్రీలు తమ తండ్రులను, కుమారులను మరియు ఇతర బంధువులను కూడా కలుసుకునిరి. దానితో ఆనందముగా ఆ రాత్రి త్వరగా గడిచిపోయేను. ప్రాతకాలం సమీపిస్తుండటతో వ్యాసదేవుడు తాను ఆవాహన చేసిన వారిని తిరిగి వెనుకకు పంపసాగెను. తమ భార్యల ఆలింగనాలతో ఆ రోజు రాత్రి గడిపిన మరణించిన యోధులందరూ తిరిగి గంగానదిలో చూస్తుండగానే అదృశ్యులైరి. నీటిలో నిలిచి ఉండినట్టి వ్యాసుడు, గొప్ప యోధులైన క్షత్రియులందరూ తమ స్వర్గధామాలకు బయలుదేరగా వారి పత్నులతో ఇట్లనెను: ఓ సౌభాగ్యవతులారా, మీరు మీ భౌతిక శరీరాల పట్ల ఆసక్తిని విడవదలచినచో ఆలస్యము లేకుండా ఈ గంగానదిలో మీ మానవ శరీరాలను విడిచి వెంటనే మీ పతులతో స్వర్గధామాలను చేరుకోగలరు. అది వినిన అనేక మంది స్త్రీలు గంగలో ప్రవేశించి తమ శరీరాలను త్యజించిరి.
మరుక్షణంలో వారు తమ పతులకు వలె దివ్యదేహాలతో తమ పతుల లోకాలను పొందిరి. కొందరు తమ పతులు పంపిన దివ్యరథాలను అధిరోహించగానే వారి శోకము, కలతలు కూడా పూర్తిగా నశించెను. అట్లు అక్కడ చేరిన జనుల కోరికలనన్నింటినీ వ్యాసదేవుడు తీర్చెను. అది వినిన జనమేజయ మహారాజు ఈ విధముగా ప్రశ్నించెను. వైశంపాయన, మరణించి శరీరమును విడిచిన యోధులు మరొకసారి అదే శరీరములో కనిపించుట ఎట్లు సాధ్యపడెను అని జనమేజయుడు వైశంపాయనుని అడిగెను. వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం వినిపిస్తున్నాడు. అందుకే ఈ ప్రశ్నను జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు. అయితే వైశంపాయనుడు ఇలా బదులిచ్చెను. రాజా, శాశ్వత జీవాత్మ తన భౌతిక శరీరమునకు పూర్తిగా భిన్నము. జీవాత్మ ద్వారా ఆసక్తితో ఏర్పాటు చేసుకోబడిన తాత్కాలిక మరియు భౌతిక సదుపాయాలు అన్ని రకాల దుఃఖాలకు కారణమైనందున తమ ప్రియమైన వ్యక్తి, ప్రియమైన వస్తువు, ప్రియమైన శరీరమును కోల్పోవుటతో మూర్ఖులు శోకిస్తుందురు. మరోవైపు విఘ్నుడు తన భౌతిక బంధాలను విడిచి అట్టి దుఃఖాలను నిరోధించును. మానవుని భౌతిక శరీరాలు తాత్కాలికమైనను ఆ శరీరాలను రూపొందించుటకు వాడిన మూలకాలు శాశ్వతమైనవి. అట్లు యోగశక్తి ద్వారా పూర్వపు శరీరాలను పునఃనిర్మాణం చేసి అట్లు తిరిగి ప్రకటింపచేయుట సాధ్యపడును. జనమేజయ మహారాజు తిరిగి ఇట్లనెను. వైశంపాయన, ఒకవేళ వ్యాసదేవుడు కృపతో నాకు కూడా నా తండ్రిని చూపినచో నేను కూడా దీనిని విశ్వసించేవాడిని. జనమేజయుని కోరిక ప్రకారం స్వర్గం నుండి పరీక్షిత మహారాజును అతని ఎదుటకు ఆహ్వానింపబడెను. అంతేకాకుండా శమిక ఋషి మరియు కుమారుడు శృంగి కూడా అక్కడికి ఆవాహన చేయబడెను. చివరకు వారితో కొంతసేపు సంభాషించిన పిమ్మట జనమేజయుడు తన అవభృత స్నానమును పూర్తి చేసుకుని ఈ విధముగా ప్రకటించెను. నేనెంతటి అదృష్టవంతుడను! తిరిగి నా తండ్రిని మరొకసారి దర్శించుకుని అపార ఆనందమును పొందగలిగితిని. పిమ్మట ఆస్తిక ఋషి ఇట్లు పలికెను. ఓ రాజా, వ్యాసదేవుడు ప్రత్యక్షముగా ఉపస్థితుడై ఉన్నట్టి ఏ యజ్ఞమైనను అత్యున్నత శుభాలను కలిగించును. ఇప్పుడు నీవు ఆ దేవాది దేవుని సాహిత్యావతారమైన వ్యాసదేవుని ఆరాధించవలను. అదృష్టము చేత నీవు శ్రవణము చేస్తున్నట్టి ఈ మహత్కార్యాల సంగ్రహకర్త అతడే. వ్యాసదేవుని కృపతో ధృతరాష్ట్రుడు తన కుమారులందరినీ కలుసుకోగలిగెను. అలా అతడు చివరకు తన బాధ నుండి ఉపశమనమును పొందెను. చివరకు ఋషులందరూ సెలవు తీసుకోగా ధృతరాష్ట్రుడు గంగా తీరములో సమావిష్టులైన జనులందరినీ పంపివేసి శతయూపుని ఆశ్రమమును చేరుకొనెను. వ్యాసదేవుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ఆదేశించెను. ప్రియపుత్ర, ఇప్పుడు నీవు నీ కుటుంబ సభ్యులు సాధించిన ఉన్నత స్వర్గగతులను ప్రత్యక్షముగా దర్శించితివి కనుక మరొకసారి దుఃఖమును పొందకము. విఘ్నులు ప్రారబ్ధముకు శోకింపరు. పాండవులను వారి రాజధానికి వెళ్ళుటకు అనుమతించుము. దానితో యుధిష్ఠిరుడు తన రాజ్య పరిపాలనను తిరిగి కొనసాగించును. అటు పిమ్మట ధృతరాష్ట్రుడు వెంటనే యుధిష్ఠిరుని పిలిచి ఇట్లు పలికెను. పుత్ర, దయచేసి నేనిప్పుడు నా దుఃఖములన్నింటి నుండి పూర్తిగా విముక్తుడనైతిని విశ్వసించుము. నీవు తిరిగి వెళ్లి రాజ్యపాలనను కొనసాగించుము. మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు వేడుకొనెను. పెదతండ్రి, నన్ను ఇలా పంపివేయకము. నా సోదరుడు తిరిగి హస్తినకు వెళ్ళగలరు. నేను ఇక్కడనే ఉండి నీకు మరియు నా తల్లికి సేవ చేసుకుందును. గాంధారి ఇట్లనెను. యుధిష్ఠిర, ఈ ఆలోచనలను విడిచి వెంటనే హస్తినకు బయలుదేరుము. రాజ్యము యొక్క సంక్షేమము దాని చక్రవర్తిపై ఆధారపడి ఉండును. యుధిష్ఠిర మహారాజు కన్నీటితో ఇట్లు బదులిచ్చెను. పెదతండ్రి మరియు పెదతల్లి, నేను మీ ఆజ్ఞలను పాటింపవలనని ఎరుగుదును. కానీ నా మనస్సు పూర్తిగా తపో జీవితమును గడుపుటకు నిశ్చయించుకొనను. అపార సామ్రాజ్య పరిపాలన పట్ల నాకు ఏమాత్రమో ఆసక్తి లేదు. ఆ సమయంలో సహదేవుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను. సోదర, మీరందరూ హస్తినకు తిరిగి వెళ్ళగలరు. నేను నా దీనురాలైన వృద్ధ తల్లిని విడిచి రాలేను. నేను ఇక్కడే నివసిస్తూ తపో జీవితమును అభ్యసిస్తూ ఎల్లవేళలా ఆమె సేవలో నెలకొని ఉండును. కుంతీదేవి సహదేవుని ఆలింగనము చేసుకుని ఇట్లు ఆదేశించెను. పుత్ర, నీవు నీ సోదరులతో కలిసి వెళ్ళము. నీవు ఇక్కడ ఉండినచో నా మనస్సు తిరిగి కుటుంబ బంధాలలో చిక్కుకును. అది నా తపో జీవితముకు ఆటంకము కలిగించును. దానితో పాండవులు చివరకు శాంతించబడి తమ తిరుగు ప్రయాణమునకు ఏర్పాట్లు చేయసాగిరి. అట్టి ప్రయాణమునకు ముందు పాండవులు ధృతరాష్ట్రుని మరియు కుంతీదేవి ఆశీర్వాదాలను పొందుటకు వెళ్లిన సమయంలో భీముడు కూడా ధృతరాష్ట్రుని ఎదుట వినమ్రతతో ప్రవర్తించెను. పాండవులు వెడుతున్నప్పుడు కుంతీదేవి తన కుమారులను ప్రేమతో వారి తలలను మూర్కొనెను. వారి పత్నులను గుండెలకు హత్తుకొనెను. ధృతరాష్ట్రునికి ప్రదక్షిణ చేసి పాండవులు బయలుదేరిరి. పాండవులు తిరిగి చేరుకొని తమ రాజ్యపాలన విధులను ఆరంభించిరి. ఈ విధముగా 2 సంవత్సరాలకు పైగా గడిచిపోయెను. ఒక రోజున నారదముని యుధిష్ఠిరుని సమీపించెను. యుధిష్ఠిరుడు దేవర్షి నారదుని భక్తితో పూజించెను. తరువాత వారిరువురు సుఖాసీనుడైన పిమ్మట ఆతృతగా యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని క్షేమ సమాచారమును విచారించెను. నారదముని ఇట్లనెను. యుధిష్ఠిరా, నీవు అక్కడ నుండి బయలుదేరిన కొంతకాలమునకు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు తమ పురోహితులను వెంట పెట్టుకుని గంగాద్వారమునకు వెళ్ళిరి.
అక్కడ మీ పెదతండ్రి తీవ్ర తపమాచరించెను. కేవలం గాలిని మాత్రమే భుజిస్తూ నోటిలో రాళ్లు పెట్టుకుని మౌనవ్రతమును పాటించెను. అట్లు 6 నెలలు కఠిన అభ్యాసం పిమ్మట అతడు ఎముకల గూడుకు వలె మిగిలిపోయెను. గాంధారి తన జీవితమును కొద్దిపాటి నీటితో మరియు కుంతీదేవి ప్రతి 6వ రోజున కొద్దిపాటి ఆహారము తీసుకుంటూ జీవనము సాగించిరి. పురోహితుడు నిత్యము అగ్నిహోత్ర విధులను నిర్వహింపసాగిరి. ధృతరాష్ట్రుడు స్థిరముగా ఒకచోట నివసించగా వివిధ ప్రాంతాలలో అరణ్యాలలో సంచరిస్తుండగా సంజయుడు అతనికి కన్నులకు వలె మరియు కుంతీదేవి గాంధారికి కన్నులకు వలె నడుచుకునిరి. అటు పిమ్మట ఒకరోజు ధృతరాష్ట్రుడు గంగా స్నానమును ముగించుకొని తిరిగి ఆశ్రమమునకు రాసాగెను. అప్పుడు హఠాత్తుగా భయంకర గాలులు వీచెను. చెట్ల రాపిడితో దావాగ్ని రగిలి అడవి సమస్తము దహనము కాసాగెను. ప్రాణులు అనేకము ఆ అగ్నిలో మరణించెను. ధృతరాష్ట్రుడు చాలా కాలముగా ఉపవసిస్తూ ప్రాణశక్తిని కోల్పోవడం చేత పరుగెత్తలేకపోయెను. కుంతి మరియు గాంధారి కూడా తీవ్రముగా కృషించి బలహీనముగా ఉంటిరి. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అర్థించెను. ఓ సంజయ, నీవు ఈ అగ్ని నుండి బయటపడి ప్రాణాలను దక్కించుకునము. మేము ముగ్గురు ఇక్కడే ఈ అగ్నికి ఆహుతి అయి ఉన్నత గతులను సాధించుదుము. అందుకు సంజయుడు, ఇట్టి మరణము అమంగళకరము. ఏమైనను మిమ్ము కాపాడుకున్న ఉపాయం కనిపించుటలేదు. కనుక నేను ఏమి చేయవలనో మీరే సూచించగలరు అని ప్రాధేయపడెను. అందుకు ధృతరాష్ట్రుడు ఇట్లు బదులిచ్చెను. సంజయ, బలము ద్వారా, అగ్ని ద్వారా, ఉపవాసము ద్వారా, వాయువు ద్వారా, జలము ద్వారా, అగ్ని ద్వారా, ఉపవాసము ద్వారా, వాయువు ద్వారా మరణించుట ప్రశంసనీయము. అందుచేత నా ఈ వాక్కులపై విశ్వాసముంచి నీవు దీని నుంచి తప్పించుకునము. పిమ్మట ధృతరాష్ట్రుడు తన మనస్సును ఏకాగ్రము చేసి గాంధారి మరియు కుంతీదేవితో కూడి పూర్వాభిముఖముగా కూర్చుండెను. సంజయుడు తన యజమానికి ప్రదక్షిణలు చేసి వెంటనే అగ్ని నుండి ప్రాణాలతో బయటపడెను. యుధిష్ఠిర, ఈ విధముగా ధృతరాష్ట్రుడు గాంధారి మరియు మీ తల్లి నిశ్చలముగా కొర్రలకు వలె అగ్నికి తమను అర్పించుకునిరి. నేను స్వయంగా ఈ ముగ్గురి మృత శరీరాలను దర్శించుకుంటుని. తరువాత నేను సంజయుని గంగా నదీ తీరాన ఋషుల నడుమ కలుసుకుంటుని. నా నుండి సెలవు తీసుకుని తపస్సుతో జీవితమును గడుపు నిశ్చయించుకున్న సంజయుడు హిమాలయాలకు వెళ్ళిపోయెను. నారదముని నుండి ఈ విషయాలను ఎరిగిన పాండవులు తీవ్ర దుఃఖముతో రోధిస్తూ ఆహాకారాలు చేయగా అవి భవనము అంతటా ప్రతిధ్వనించెను. యుధిష్ఠిర మహారాజు తన తల్లి మరణమునకు బాలునికి వలె రోధించగా అతడిని చూచి అంతఃపురములోని వారందరూ విలపించిరి. చివరకు స్వాంతన పొందుతూ మహారాజు తన కన్నీటిని తుడుచుకుని ఇలా ప్రకటించెను. ఓ నారద, మానవుని జీవితము ఎంత దుర్భరమైనది. అనేక బంధువులు కలిగిన గొప్ప మహారాజు ఈ విధముగా ఎలా నశించిపోయెనో ఊహింపలేకుంటిని. నా కన్నతల్లి తన కుమారుడు ఈ భూప్రపంచమును పాలిస్తుండగానే ఆమె ఎట్లు అడవి చితిమంటలలో చిక్కుకుని దహనమయ్యెను. అర్జునుడు అగ్నిదేవునికి గాండవ దహనమునకు సహకరించుట చేత కలిగిన ప్రయోజనమేమిటి? కఠోర నియమాలను అవలంబించిన ధృతరాష్ట్రుడు లౌకికాగ్నితో ఈ విధముగా ఎట్లు దహనము కాబడెను. పాండవులు ఈ విధముగా విలపిస్తూ విశ్వప్రళయములో సమస్తమును కోల్పోయి శోక సముద్రములో మునిగిన వారికి వలె గోచరించిరి. నారదముని ఇట్లు పలికెను. యుధిష్ఠిర, నీవు ఊహించినట్లుగా ధృతరాష్ట్రుడు మరియు నీ తల్లి లౌకికాగ్నితో దహనము కాబడలేదు. నేను నీకు జరిగిన విషయమును తెలిపిదను. అదేవనగా ఒకరోజు తన పురోహితులకు ఆ హోమాగ్నిని వెలిగించమని ఆదేశించి ధృతరాష్ట్రుడు తన ప్రాతకాల విధులను ముగించుకుని అరణ్యములో సంచరించుటకు వెళ్ళెను. కొంత సమయం పిమ్మట ఆ బ్రాహ్మణులు తమ కార్యాన్ని ముగించుకొని అగ్నిని పరిరక్షింపకుండా తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోయిరి. రాజా, వారు వెలిగించిన ఆ అగ్నిహోత్రపు అగ్నియే దావానలమై అరణ్యమంతటిని దహించి వేసెను. నేను ఇదంతయో అక్కడ గంగా నదీ తీరములో నివసించే ఋషుల ద్వారా వింటిని. ధృతరాష్ట్రుడు తాను ప్రతిష్ఠించిన వైదిక హోమాగ్నికే ఆహుతి అయినందున నీవు చింతింపరాదు. నీ వృద్ధ పెదనాన్న, పెదతల్లి మరియు నీ తల్లి కూడా ఉన్నత గతులను పొందిరి. యుధిష్ఠిర, ఇప్పుడు నీ సోదరులతో కలిసి ధృతరాష్ట్రునికి, గాంధారికి మరియు కుంతీదేవికి అంతిమ కార్యాలను, శ్రాద్ధ విధులను నిర్వర్తించుము. అటు పిమ్మట వెంటనే పాండవుల భార్యలతో కూడి నగరవాసులు వెంటరాగా గంగానదీ తీరమునకు ఏకవస్త్రుడై బయలుదేరిరి. అక్కడకు చేరుకుని పిమ్మట యుయుత్సమును ముందుంచుకుని యుధిష్ఠిరుడు గంగానదిలోకి ప్రవేశించెను. చివరకు గంగానదిలో ధృతరాష్ట్రునికి, గాంధారికి మరియు కుంతీదేవికి జలాంజలులను సమర్పించిన పిమ్మట అశౌచ నివృత్తి కొరకు హస్తినాపురములో ప్రవేశింపకుండా ఒక రాత్రి నగర ద్వారం బయటనే గడిపిరి. ఆ సమయంలో యుధిష్ఠిరుడు గంగాద్వారమునకు తన మనుషులను పంపుతూ ధృతరాష్ట్రుని, గాంధారి మరియు కుంతి దహనమైన ప్రదేశమున శ్రాద్ధకర్మలను నిర్వర్తించమని ఆదేశించెను. 12 రోజుల పిమ్మట మృతశౌచ కర్మలను తీర్చుకుని యుధిష్ఠిరుడు శ్రాద్ధకర్మలను నిర్వర్తించెను. ఈ కార్యసమాప్తి సమయంలో యుధిష్ఠిరుడు దానగ్రహీతలు తృప్తి చెందినట్లుగా దాన ధర్మాలు చేసెను. మహారాజు యుధిష్ఠిరుడు తిరిగి తన రాజధానిని చేరుకొనెను.
గంగాద్వారం వెళ్లిన మనుష్యులు వారి అస్థికలను చందన పుష్పాదులతో పూజించి వాటిని గంగా ప్రవాహములో కలిపి పిమ్మట యుధిష్ఠిరుని చేరి కార్యాలను పూర్తి చేసినట్లుగా తెలిపిరి. చివరకు నారదుడు యుధిష్ఠిరునికి ధైర్యం బోధించి అదృశ్యుడయ్యను. అటు పిమ్మట యుధిష్ఠిరుడు తన పెదతండ్రి, పెదతల్లి మరియు తన తల్లి మరణవార్తను ఎన్నటికీ మరువలేకున్నను భూపరిపాలన భారమును కొనసాగించెను. ఇంతటితో ఆశ్రమవాచక పర్వము సమాప్తము. తర్వాత మనము మౌసుల పర్వము చెప్పుకుందాం మళ్ళీ వచ్చే వీడియోలో. మీకు మన నవర్షి స్టోరీ కార్నర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.